దేశంలోని ప్రతి పండుగ కుటుంబ ఆనందంతో పాటు సమాజంలో ఐక్యతను చాటుతాయని జవహర్ నగర్ నూతన సిఐ సైదులు తెలిపారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా జవహర్ నగర్ జీహెచ్ఎంసీ పరిధిలోని చెన్నాపురం చౌరస్తాలో విజన్ ఇన్ ఫౌండేషన్ ఓల్డ్ ఏజ్ హోమ్ అనాథాశ్రమం ఆశ్రమ ఫౌండర్ మేనేజింగ్ డైరెక్టర్ నాగరాజు, సెక్రటరీ వైకుంఠరావు, జాయింట్ సెక్రటరీ శ్రీపతి రంజాన్ ఇఫ్తార్ విందు వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జవహర్ నగర్ లా అండ్ ఆర్డర్ సిఐ సైదులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహమ్మద్ ప్రవక్త సూక్తులు బోధనలో తిండి లేని పేదవాడు ఆకలి అలవాటు చేసుకొని ఎలా కష్టపడతాడు అనే విషయాన్ని తెలుసుకోవడం కోసమే రంజాన్ ఉపవాస దీక్షలని అన్నారు. మన పండుగలన్నీ దైవంతో ముడిపడి కుటుంబ ఐక్యతతో పాటు సమాజంలో తారతమ్యాలు లేకుండా ఐక్యతను చాటుతాయని, ఇలాంటి ఐక్యతా భావాన్ని చాటే ఇఫ్తార్ విందు లాంటి పార్టీలు నాగరాజు గారు నిర్వహించడం చాలా సంతోషకరమని అన్నారు. అంతేకాకుండా మతాలకు అతీతంగా క్రిస్మస్ మరియు సంక్రాంతి, శివరాత్రి లాంటి వేడుకలు కూడా అనాథాశ్రమంలో నాగరాజు నిర్వహించడం హర్షించదగ్గ విషయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ సిబ్బంది సిఐ శ్రీనివాసులు, ట్రాఫిక్ సిఐ శివశంకర్ గౌడ్, ఏఎస్ఐలు ఇద్రీస్ అలీ, రాము నాయక్, లక్ష్మయ్య, భాస్కర్ రెడ్డి, నర్సిరెడ్డి, వేణుగోపాల్, మౌనిక, మమత తదితర స్థానిక పోలీస్ సిబ్బందితో పాటు ముస్లిం మత పెద్దలు షేక్ ఉమర్, మహమ్మద్ బషీరుద్దీన్ తదితరులతో పాటు అనేక మంది ముస్లిం మత పెద్దలు, పౌరులు, సోదరులు ఈ విందు కార్యక్రమంలో పాల్గొన్నారు. అందరికీ నమస్తే, అందరికీ రంజాన్ శుభాకాంక్షలు. మన సిఐ సైదుల్ సార్ కొత్తగా రావడం జరిగింది, నిన్న కాల్స్ తీసుకున్నారు. అలాగే మా ఫ్రెండ్ అయినటువంటి రాముల్ సారు, మా ఫ్రెండ్ ఆలీ సారు అట్లా ఇవాళ మన ఇఫ్తార్ కోసం మన కోసం రావడం జరిగింది. వాళ్ళైతే అది టెన్షన్ పడద్దు. తర్వాత 2 మాటలు మన ఫస్ట్ ఆలీ సార్ మాట్లాడతారు మన గురించి. హలో సార్, ఉమర్ సార్ మాట్లాడతారు ఫస్ట్. ये ओल्ड एज होम है, बहुत खुशी की बात है। आप हमारे वास्ते इफ्तार पार्टी का इंतजाम करें यहाँ पर में, और ये राजा बहुत गरीब लोग रखते हैं, ओल्ड एज होम रखते हैं, और कोई सकालों के 2-3 लोग अच्छे अंदाज में उनको आज की सफर अच्छा अंदाज में करते हैं, और ये अच्छा अंदाज में अच्छा चलना मन के हम भी ख्वाहिश कर रहे हैं, और कोई प्रॉब्लम नहीं होगी सबका अच्छा दो जनों को देख लेते हैं। और हमारी ख्वाहिश ये है कि हमारे साथ की और शायद अच्छी रहना उनके हम दुआ कर रहे हैं कि, और हमारे ACP साहब भी आए यहाँ पर, हमारे एसए साहब भी आए, और हम बहुत खुश हैं साहब आने के वजह से मुबारक पाते थे साहब को। थैंक यू। भाई सब लोग को गुड इवनिंग, ईद मुबारक, एडवांस ईद मुबारक। एंड आपको आपका फैमिली के अच्छा हेल्थ एंड वेल्थ देने के लिए गॉड को प्रेयर करते। थैंक यू सो मच, एंजॉय योर इफ्तार। మా ఆలీ సార్ అయితే మాట్లాడాలి. యాక్చువల్లీ అలా కంపల్సరీ ఆలీ సార్ మీరు మాట్లాడాలి సార్, మీరు సరే మీరు మా కంపల్సరీ మాట్లాడాలి. जो साथी आया दोनों इफ्तार के लिए आए हैं सबको अस्सलाम वालेकुम। पहले ही मैं सबको रमजान मुबारक, पहले एडवांस में सबको रमजान मुबारक। आप सब इतने दिन रोजा रह के यहाँ आके ये विजन फाउंडेशन जो ये हमारे नागराज साहब कब से की चला रहे, जो गरीबों को यहाँ लाके हर बूढ़े लोगों को सुख को लाके हमें उनको जो खिदमत कर रहे हैं, अल्लाह पाक की तरफ से इनको जन्नत नसीब फरमाए बोल के बोलो। मैं बहुत लोगों को सेवा कर रहे हैं, और देखिए ओल्ड एज वाला सब लोगों को सेवा करके यहाँ पे अच्छा एक विजन फाउंडेशन एक अच्छा नाम है ये। और हम आपने जवाहर नगर के सब जो भी बूढ़े बड़े हैं सबको खिदमत करने की काफी खदा फरमाए, और फ्यूचर में भी ऐसे और ऑर्गेनाइज फाउंडेशन और लगाने की अल्लाह पाक से मैं दुआ करता हूँ कि और फाउंडेशन
और अच्छी तरबियत दे, इसके लिए हम आज बुला के जो रोजा का इफ्तार का आज मीटिंग दे रहे हैं, उन्हें बहुत शुक्रिया अदा करके और ये मिशन फाउंडेशन और महानगर पुलिस से और हमारे नए सीए साहब के तरफ से सबको शुभकामनाएं पहले एडवांस में बोलूँ। ఇంకొకటి ఏంటంటే మా రాము సార్ గురించి నేను కంపల్సరీ చెప్పాలి సార్. థ్యాంక్ యూ సార్. మీరు ఎందుకంటే మీరు కొత్తగా వచ్చారు కాబట్టి సార్ నైట్ 12 గంటలకైనా 1 గంటలకైనా మా సార్ మా అందరికి దేవదారు విషయంలో బాగా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. 2 మాటలు మా రాము సార్ కూడా మాట్లాడాలి. ఈరోజు విజిట్ ఫౌండేషన్ ఫౌండర్ నాగరాజు ఆధ్వర్యంలో ఇఫ్తార్ పార్టీ ఇస్తున్నందుకు ముందుగా నాగరాజు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నాగరాజు మాకు చాలా వెలిగించారండి. గత 2 years నుంచి ఎంత నైట్ ఎంత ఆఫర్ వచ్చినా కానీ సార్ నేను మీకు ఎందుకు మేము ఉన్నామన్న రీతిలో ఎప్పుడూ ఆయన తల్లి తెచ్చే ఉంటాయి. ఎంత నైట్ 2 గంటలకి 3 గంటలకి ఫోన్ చేసినా కానీ నాగరాజు గారు ఇలా ఉంది, ఒక ఓల్డేజ్ లేడీ కానీ ముసలివారు కానీ రోడ్డు మీద ఉన్నారు, వాళ్ళని చేర్చుకోవాలని అవే పనివారండి. మీరు మాకు అంతగా చెప్పన్నా ఇమీడియట్గా పంపేయంటే ఎమ్మెల్యే జాయిన్ చేసుకుంటాడు. అంతటి మానవతావాది మన నాగరాజు గారు. ఇలాంటి ఇఫ్తార్ విందులు మరియు అన్ని కులాలని అన్ని మతాల వారిని ఆదరించి నాగరాజు గారు ఆరోగ్యంగా ఉంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.